ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విజయనగరం జిల్లా కేంద్రంలో తీవ్ర విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకరు అనుకునే విధంగా ఎగ్జామ్ లో తగిన మార్కులు రాలేదని మనస్తాపంతో, మరొకరు అనారోగ్య కారణంగా మనస్తాపం చెంది మరొకరు, అలానే ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మరొకరు అనేక రకాల కారణంగా ఇలాగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ఒక్క క్షణం ముందు వాళ్ళు ఆలోచిస్తే అటు కన్న వాళ్ళకి ఇటు కట్టుకున్న వాళ్ళకు కూడా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చకుండా ఉండగలుగుతారు. అలాగే విజయనగరం జిల్లా కనపాక గ్రామానికి చెందిన శశిభూషణ్ రావు తగిన ఉద్యోగం, తన చదువుకి తగిన ఉద్యోగం రాలేదని మనస్తాపంతో మేడపైకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యను జీర్ణించుకోలేని తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అయితే ఇక్కడ శశిభూషణ్ రావు యొక్క బంధువులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, శశిభూషణ్ రావు ఎందుకు మనస్తాపం చెంది ఇంతటి అగత్యానికి పాల్పడ్డాడో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? జయదేవ్. శశిభూషణ్ రావు మీకు ఏమవుతారు? శశిభూషణ్ రావు అంటే చదువులో చురుగ్గా ఉండి ఇలా ఉండేవారా? అసలు ఏంటి ఇలాగా ఇంత అగత్యానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి? అన్నిట్లోనే యాక్టివ్గా ఉండేవాడు. 5 సంవత్సరాలు బట్టి ఆర్మీ కోసం అని చెప్పి ట్రై చేస్తున్నాడు. బాగా కృషి చేశాడు కానీ వాడికి భగవంతుడు అనుగ్రహం మీద రాలేదు. దాంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగేసి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఇక్కడ శశిభూషణ్ ఫ్రెండ్స్ అయితే మార్చిరి దగ్గర ఉన్నారు. వీళ్ళు కూడా చాలా విషాదంలో మునిగిపోయారు. ఎందుకు మాతో కలిసి చదువుకున్న మన స్నేహితుడు ఎందుకు ఇంత అగత్యానికి పాల్పడ్డాడు, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మనందరినీ ఇలా దుఃఖ సాగరంలో ముంచేశాడని వీళ్ళు ఎక్కడైతే బాధపడుతున్నారు. వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. డైలీ నాతో కలిసి ఉన్నారు. ప్రతిరోజు ఫోన్ చేసి ప్రతి విషయం స్నేహితుడిని చెప్పాడు. ఆ విషయం ఒకటి కూడా నాకు చెప్పడం లేదు. ఆ మార్నింగ్ వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చి మొత్తం పెట్రోల్ కొట్టించాడు. సంజయ్ జాగ్రత్తలు లాస్ట్ చెప్పి ఇంకా అప్పుడు కూడా ఫోన్, ఆ రోజు సాయంత్రం కూడా మధ్యాహ్నం ఫోన్ చేస్తాడు. ఆ రోజు కూడా చేయలేదు. ప్రతిరోజు నేను చేసేవాడిని, ఆడు కూడా చేసేవాడు. ఆ రోజు ఒక్కరోజు చేయలేదు. అదే లాస్ట్ ఆడుతూ కాల్ లాస్ట్ మెసేజ్ దారా గుడికి వెళ్దాం చెప్పి మెసేజ్ పెట్టాడు. అంతే, ఇంకేం లేదు. కుటుంబ సభ్యులైతే తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ప్రెసెంట్ వీళ్ళు జిల్లా సర్వజన ఆసుపత్రి మార్చిరి దగ్గర అయితే ఉన్నారు. కుటుంబ సభ్యులు ఒక్క క్షణం వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి ఒక్క క్షణం అటు తల్లిదండ్రుల్ని ఇటు కుటుంబ సభ్యుల్ని ఆలోచించి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటది. కానీ ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరైనా ఒక్క నిమిషం ఆలోచించండి. తల్లిదండ్రులకి అలాగే కట్టుకున్న వాళ్ళకి దుఃఖాన్ని అయితే మిగిల్చకండి అని కోరుతున్నాం. కెమెరా పర్సన్ అఖిల్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.